కన్య ద్వారా మెస్సయ్య జననం. మొదటి ప్రవచనంలో దేవుడు రక్షకుడిని గూర్చిన ప్రవచన వాగ్దానం చేశారు. రెండవ ప్రవచనంలో ఆయన ఎలా పుడతారో స్పష్టంగా ప్రకటించాడు. ఇది సాధారణ జననం కాదు, ఇది దేవుడు ఏర్పరిచిన అద్భుతమైన పుట్టుక. ప్రవచనం యెషయా 7వ అధ్యాయము 14వ వచనము. ఇదిగో కన్య గర్భమును ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఈ ప్రవచనం ఏ సందర్భంలో ఇవ్వబడింది? ఇశ్రాయేలు భయంతో ఆందోళనతో ఉన్న సమయంలో దేవుడు ప్రవక్త యెషయా ద్వారా ఒక అద్భుత సంకేతాన్ని ఇచ్చాడు. కన్య గర్భమును ధరించును అంటే పురుషుని సంబంధం లేకుండా, మానవ ప్రణాళిక కాకుండా పూర్తిగా దేవుని కార్యముగా జరిగే జననం. ఈ ప్రవచనం స్పష్టంగా చెబుతుంది, మెస్సయ్యుడు సాధారణ మనిషిగా కాకుండా దేవుని శక్తితో పుట్టిన రక్షకుడిగా వస్తారు అని. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు పరలోకంలోనే ఉండలేదు, మన మధ్యకు వచ్చాడు. మన బాధలను పాపాలను తనపై వేసుకున్నారు. ఇది క్రీస్తు జననంలోనే ప్రారంభమైన రక్షణ ప్రణాళిక నెరవేర్పు. మత్తాయి 1వ అధ్యాయము 22 నుంచి 23వ వచనాలు. ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగింది. కన్య గర్భమును ధరించి కుమారుని కనును. వివరణ లూకా 1వ అధ్యాయము 35వ వచనము. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇది మరియకు దేవదూత గాబ్రియేలు ద్వారా ప్రకటించబడింది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అనగా యేసు జననం మానవ యోచనే కాదు, అది దేవుని ప్రత్యక్ష కార్యం. అందుకే ఆయన పాపరహితుడు, అందుకే ఆయన నిజమైన రక్షకుడు. ఆదికాండంలో వాగ్దానం చేసిన రక్షకుడు యెషయాలో ప్రకటించబడిన విధంగా మత్తాయిలో పూర్తిగా నెరవేర్చారు. రెండవ ప్రవచనం మనకొక సత్యం చెబుతుంది, ఆయన సాధారణ శిశువు కాదు అని. ఆయనే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు.